దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారిని స్వయం సమృద్ధి వైపు నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ లో ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాలను ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా గుర్తించిన అర్హులైన దివ్యాంగులకు 52,17,000 విలువైన వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలు తదితర సహాయ పరికరాలను అందజేసినట్లు తెలిపారు. ఈ పరికరాలు దివ్యాంగులు ఎవరిపైన ఆధారపడకుండా తమ దైనందిన కార్యక్రమాలను స్వయంగా నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి సువార్తమ్మ, మాజీ ఆల్టా చైర్మన్ కుప్ప రంగస్థాయి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడున్న ఈ తినే ఆహారంలో వాళ్ళ శక్తి ఉండడం లేదు, చేతులు తిప్పడానికి పడుతున్నారు. ఇప్పుడే మేడం చెప్తున్నారు, మీరు 80% డిస్టేబిలిటీ ఉన్న వాళ్ళకు బ్యాటరీ ఇచ్చారు, 40% ఉన్న వాళ్ళకి ఇవ్వడం లేదని మామూలుగా శ్రీనివాసంలో తీసుకుని ఉండలేదు. అసలు విజువల్స్ బాబు ఇక్కడ మధ్యలో ఖాళీ చేయాలి. డిమాండ్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి గారు అవుతున్నారు. సార్తో ఇనాగ్రేషన్ అయిపోయింది. మళ్ళా చాలా మంది టెంపర్ వస్తారు, మళ్ళా 2 రోజులు బయట కనిగిరిలో 80 వస్తున్నాం అంటే బ్యాటరీ ఆపరేటర్. అదే ఇతరులకు 60, 49, దర్శనంలో 123 వరకు దాదాపు ఈ ఫస్ట్ ఫేజ్ లోనే ఈ 4 నియోజకవర్గాలు వచ్చినప్పుడు 337 బ్యాటరీ సైకిల్స్ ఇవ్వడం కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా హ్యాండ్ ఆపరేటెడ్ సైకిల్స్ అన్ని కూడా ఇక్కడైనా కూడా అన్ని ప్రాంతాల్లో మీరు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా నరసింహారెడ్డి గారి ఆఫీస్ రాకున్నప్పుడు ఇప్పుడే మా నారాయణ స్వామి గారు కూడా చెప్పారు, 6 సంవత్సరాల ద్వారా రిపేర్లు చేసే దాని కొరకు కూడా సెంటర్లు కూడా స్థాపిస్తారని. ఒక పెద్ద సంస్థ ఆరోగ్యం అనేది కూడా అది చాలా అన్ని ప్రాంతాల్లో వాళ్ళ సేవలు అనేది కూడా చూస్తూ వస్తున్నామని కూడా తెలుపుకుంటూ చాలా చక్కటి కార్యక్రమాన్ని దీన్ని ఎంతో అరేంజ్ చేసి అందరినీ ఉత్సాహపరిచిన మన స్థానిక శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డికి ప్రతి ఒక్కరు మీరందరూ కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక రైల్వే స్టేషన్ లో నేను చూసాం. కనిగిరి రైల్వే స్టేషన్ లో కూడా ప్రత్యేకంగా దివ్యాంగుల కొరకు కూడా అక్కడ వసతులు కూడా ఏర్పరచడం జరిగింది. ట్రైన్ లో కూడా దివ్యాంగులు కూడా కొన్ని స్పెషల్ భోగితో రావడం కూడా చూసాం. కానీ ఈ రైలు వస్తుందా లేదా అని ఎప్పుడు మనం కొనుక్కుంటున్నప్పుడు ఉగ్రనరసింహారెడ్డి గారు వారి ప్రయత్నంతో కూడా రైలు ఇప్పుడు కూడా ఫైనల్లో గుంటూరు నుంచి కనిగిరి కూడా రైలు కూడా ప్రారంభమవుతే అందరూ కూడా స్వాతంత్రం చెప్పినట్టుగా కూడా డయాలసిస్ మెషిన్స్ అనేది ఇప్పటికే చాలా పెట్టించుకున్నారు. ఇప్పుడు 15 పెడుతున్నారు. దాదాపు 30 డయాలసిస్ మెషిన్స్ ఉంటే రోజు 120 మంది రోగులకు కూడా డయాలసిస్ ఇచ్చేదానికి కూడా ఎంత అవుతుంది. అదేవిధంగా హాస్పిటల్ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అనేది కూడా ఉగ్రనరసింహారెడ్డి గారు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గం అనేది వెనుకబడి ప్రాంతం అనేది మనకు అందరూ కూడా పరిస్థితి. దీనిని ముందుకు తీసుకెళ్లి వాళ్ళు ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిలో ఉన్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తుకు ఎక్కడికి కూడా వెళ్ళకుండా ఇక్కడిక్కడే వారికి ఒక పని అనేది కల్పించే కార్యక్రమాలు కూడా రామాలయంలో చేపడతామని తెలుపుకుంటూ చక్కని కార్యక్రమాన్ని ఆదిత్య వాళ్ళు కూడా చాలా కృషిగా కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా అంటే త్వరితగతిన
చాలా తక్కువ సమయమే ఇచ్చాం. ఆయన కూడా వాళ్ళు అన్ని విధాలు కూడా పూర్తి చేసి వాళ్ళు మనం చేసినందుకు వారికి కూడా ఒక అది ఏం చేయాలి, ఏ విధంగా చేసి సలహాలు ఇవ్వాలండి. మనం కూడా కొంత ఆల్రెడీ మేము ముఖ్యమంత్రి గారికి దగ్గరికి ఎంపీ గారు మేమందరం బృందంగా వెళ్ళి ఆ ప్రతిపాదించాం. కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారి మంత్రి గారు కూడా ఈ వివరణ ఇచ్చి మా ప్రాంతం అంటే మీరు 4 మిలియన్లు కొనాల్సి ఉంటే 8 మిలియన్లు కొన్నారు, పండించారు. గతంలో రేటు ఉందని ఇప్పుడు పండించడం వల్ల మళ్ళీ ఇబ్బంది పడుతుంది. మన యుద్ధ వాతావరణం వల్ల పొగాకు కూడా బయట దేశాలు కొనే పరిస్థితి లేదు. జింబాబ్వే మిగతా దేశాల్లో ఎక్కువ పడడం వల్ల మనం కొనే పరిస్థితి లేదు. కాబట్టి సమస్యని ఎవరో మాయమాటలు లేదా కట్టుకథలు చెప్తా ఉన్నారు ఈరోజు అవతల పార్టీ వాళ్ళు. రాజధాని అక్కడ కడుతుంటే రాజధాని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆలోచించమని కోరుకుంటూ మీరెప్పుడు ఈ విధంగా పార్టీకి సాయం చేస్తూ మరి మా ఇద్దరిని గెలిపిస్తూ ఉంటే మీ కష్ట సుఖాల్లో మేము పాల్గొంటుకుంటామని తెలియజేస్తూ మరి గత 10 సంవత్సరాలు ఎదుర్కొనే కార్యక్రమాలు జరిగినాయి. మీరు చెప్పండి, మీరు బండ్లు తీసుకోవడం కాదు, అన్ని అవయవాలు బాగున్న కొంతమంది తప్పులు చేస్తుంటారు. వాళ్ళకు వివరించండి. అయ్యా ఈ విధంగా పనిచేసే వాళ్ళు మళ్ళా ఉంటే మన ప్రాంతం బాగుపడుతుంది, మనం బాగుపడాలనేది ఒక సందర్భంలో తప్ప మా ఇద్దరికి పేద వ్యాపారం చేసుకోవడానికి రాజకీయాల్లో రాలేదు. 10 మంది పేదవాళ్ళు ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా చేసే బాధ్యతలో ఉన్నాం. మరి మీకు తెలిసినట్టు మీ కుటుంబం 92లోనే మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు మన ప్రాంతంలో తాగునీరు ఎట్లుండదో మన కనిగిరి ప్రాంతానికి పరిచయం చేశారు. ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ పెట్టారు. 692-93లో జూనియర్ కాలేజ్ స్థాపించడం అంటే చిన్న డబ్బు కోసం కాలేదు. మరి ఆ రోజు జూనియర్ కాలేజ్ పెట్టి ఇక్కడ మనం చదువుకుంటే సౌలభ్యాన్ని కలగ చేశారు. రోడ్లు కానీ మన ఒక కల్చర్ నేర్పింది మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా. కాబట్టి అటువంటి వాళ్ళని ఆలోచిస్తూ మనకి ఈ విధంగా మీ అందరికీ మేలు చేయడానికి సహకరించిన ఎంపీ గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.